హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. నువ్వు మాట్లాడటం మానేస్తావా? నువ్వు నాతో మాట్లాడటం మానేస్తావా అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో విల్ యూ స్టాప్ టాకింగ్? Will you stop talking? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఎందుకు ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు? మీరు ఎందుకు ఈ ఉద్యోగాన్ని మానేశారు అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో వై డిడ్ యూ క్విట్ దిస్ జాబ్? వై డిడ్ యూ క్విట్? క్విట్ అంటే మానేయడం. దిస్ జాబ్, ఈ జాబ్ ని మీరు ఎందుకు మానేశారు? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఈ వారం చాలా బిజీగా ఉన్నాను. నేను ఈ వారం చాలా బిజీగా ఉన్నాను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో ఐఎమ్ వెరీ బిజీ దిస్ వీక్. ఐఎమ్ వెరీ బిజీ దిస్ వీక్, ఈ వారం చాలా బిజీగా ఉన్నాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ మీరు చాలా నమ్మదగిన వారు. మిమ్మల్ని చాలా నమ్మదగిన వారు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో యు ఆర్ వెరీ రిలయబుల్. యు ఆర్ వెరీ రిలయబుల్. రిలయబుల్ అంటే నమ్మడం, నమ్మదగిన వ్యక్తి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మీరు చాలా మర్యాదగా ఉన్నారు. మీరు చాలా పొలైట్ గా ఉన్నారు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో యు ఆర్ వెరీ పొలైట్. యు ఆర్ వెరీ పొలైట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ బయట ఏమీ తినవద్దు. బయట ఏమీ కూడా మీరు తినవద్దు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నీకు నేను చిల్లర ఇచ్చానా? నీకు నేను చిల్లర పైసలు ఇచ్చానా అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో డిడ్ ఐ గివ్ యూ ద చేంజ్? డిడ్ ఐ గివ్ యూ ద చేంజ్? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇది అన్యాయం కాదా? ఈ పని అన్యాయం కాదా అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో ఈజింట్ ఇట్ అన్ఫెయిర్? ఈజిట్ ఇట్ అన్ఫెయిర్, ఇది అన్యాయం కాదా? ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నీ తప్పులను ఒప్పుకో. నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకోండి అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, మీ తప్పులని ఒప్పుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను చాలా బరువు తగ్గాను. నేను చాలా బరువు తగ్గాను అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ లాస్ట్ మచ్ వెయిట్. ఐ హ్యావ్ లాస్ట్ మచ్ వెయిట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఎక్కడ పని చేస్తానో నీకు ఎలా తెలుసు? నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో, జాబ్ చేస్తున్నానో నీకు ఎలా తెలుసు అని మనం ఒకరిని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్ లో హౌ డు యూ నో వేర్ ఐ వర్క్? హౌ డు యూ నో, మీకు ఎలా తెలుసు వేర్ ఐ వర్క్, నేను ఎక్కడ పని చేస్తాను అనేది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ గొడవల వల్ల నాకు మనశ్శాంతి లేదు. గొడవల వల్ల నాకు మనశ్శాంతి లేదు అంటుంటాం కదా. దీని ఇంగ్లీష్ లో ఐ హ్యావ్ నో పీస్ ఆఫ్ మైండ్ బికాస్ ఆఫ్ క్వెరల్స్. ఐ హ్యావ్ నో పీస్ ఆఫ్ మైండ్ బికాస్ ఆఫ్ క్వెరల్స్. నాకు రాత్రి ఒక పీడకల వచ్చింది. నాకు రాత్రి ఒక పీడకల వచ్చింది, భయంకరమైన కల వచ్చింది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ ఏ టెరబుల్ డ్రీమ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఏ టెరబుల్ డ్రీమ్ లాస్ట్ నైట్. టెరబుల్ డ్రీమ్ అంటే భయంకరమైన పీడకల. అది కేవలం ఒక పుకారు. అది కేవలం ఒక పుకారు. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఓన్లీ ఏ రూమర్. ఇట్స్ ఓన్లీ ఏ రూమర్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడూ కూడా పని చేస్తూనే ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ ఏ వర్కహాలిక్. షీ ఈజ్ ఏ వర్కహాలిక్. ఓకే, ఎప్పుడు పని చేయడాన్ని వర్కహాలిక్ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ రోడ్డుపై ఉమ్మకు. రోడ్డుపై ఉమ్మవద్దు, ఉమ్ము వేయవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్పిట్ ఆన్ ది రోడ్. డోంట్ స్పిట్ ఆన్ ది రోడ్. ఉమ్మడం అంటే స్పిట్ చేయడం అంటుంటాం కదా. నెక్స్ట్ వన్ ఈస్ మొక్కలకు నీళ్లు పోయు.
మొక్కలకు నీళ్లు పోయండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాటర్ ద ప్లాంట్స్ ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ చెప్పులు లేకుండా నడవకు. చెప్పులు లేకుండా నడవవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వాక్ బేర్ ఫుట్. డోంట్ వాక్ బేర్ ఫుట్. బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతడు చెప్పినట్టు చెయ్యు. అతను చెప్పినట్లుగా నువ్వు చెయ్యు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డూ యాజ్ హీ టెల్స్ యూ. డూ యాజ్ హీ టెల్స్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ చెప్పు నేనేం చేయాలో. చెప్పు నేనే పని చేయాలో అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో టెల్ మీ వాట్ టు డూ. టెల్ మీ వాట్ టు డూ. నెక్స్ట్ వన్ ఈస్ నీకు కారణం తెలుసా. నీకు అసలు ఏం జరిగిందో కారణం తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డూ యు నో ద రీజన్. డూ యు నో ద రీజన్. ఓకే.